నేనైతే ఈ ఒక పవర్ బ్యాంక్ అలాగే ఈ సెల్ఫీ స్టిక్ అయితే నా ఒక సబ్స్క్రైబర్స్కి అయితే నేను గివ్ అవే వేద్దాం అనుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ సెల్ఫీ స్టిక్ అండ్ ఈ పవర్ బ్యాంక్ కనుక గెలుచుకునేదానికి ఇంట్రెస్ట్ కనుక చూపిస్తే ఈ వీడియో చివరికి చూడండి. నేను దీనికి సంబంధించినట్టు ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు ఎలా గెలుచుకోవచ్చు, మీరు చేయాల్సిందల్లా ఏమిటనేసి. ఒక శాంసంగ్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక సెల్ఫీ స్టిక్, ట్రైపాడ్ అండ్ సెల్ఫీ స్టిక్ 2-in-1 ఇది. అలాగే ఒక మంచి 10,000 mAhకి సంబంధించినటువంటి ఒక పవర్ బ్యాంక్ ఉంది. ఈ 2 బాక్స్ పీసెస్ నేను ఎటువంటి యూస్ చేయలేదు ఇప్పటివరకు. దీని కాస్ట్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు 1500కు సంబంధించినటువంటి ఒక పవర్ బ్యాంకు, ఒక మంచి బ్రాండ్కి సంబంధించినటువంటి పవర్ బ్యాంక్ ఇది. దీని కాస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు 3000 వరకు దీని కాస్ట్ అయితే ఉంటుంది. డ్రోన్తో పాటు మనకు వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఈ బాక్స్ అన్బాక్సింగ్ చేసి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఈ డ్రోన్ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న మెసేజ్ అనుకోవచ్చు నా తరపు నుంచి. అండ్ ప్రీవియస్గా ఒక 4-5 days బిఫోర్ అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ని ఆపేయాలనుకుంటున్నాను అనేసి ఒక టైటిల్తో నేను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆ వీడియోకి అయితే మీ దగ్గర నుంచి ఒక చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది ఈ వీడియోకి లైక్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 200+ అయితే మనకు లైక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 100+ కామెంట్స్ ఉన్నాయి. కామెంట్స్లో ప్రతి ఒక్కరూ నాకైతే చాలా మంచి కామెంట్స్ అయితే చేశారు. నాకు ప్రీవియస్ వీడియో చేసినటువంటి మీ సపోర్టు, అలాగే మీరు చేసినటువంటి ప్రతి ఒక్క కామెంట్కి నేను చాలా మోటివేషనల్ ఫీల్ అయ్యి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. చాలా ప్రతి ఒక్కరికి పేరున నా తరపు నుంచి థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్రెండ్స్, చాలామంది అయితే నాకు ఆ ఎక్విప్మెంట్స్ కనుక అమ్మేయాలనుకుంటే మేము తీసుకుంటాం, మాకు ఇచ్చేయండి. అలాగే కొంతమంది వచ్చేసి మీ దగ్గర కంటెంట్ లేకపోతే మా దగ్గర కంటెంట్ ఉంది, మేము ఇద్దరం కొలాబరేట్ చేద్దాం అనేసి ఇంకా చాలా ఆ మెసేజ్లని దాదాపు 100+ మెసేజ్ వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, నేను కంప్లీట్గా యూట్యూబ్లో పోస్ట్ చేసినటువంటి వీడియోలన్నీ కలుపుకుంటే 67 ఉన్నాయి. ప్రీవియస్గా పోస్ట్ చేసిన వీడియో అలాగే ఈ వీడియో కనుక పోస్ట్ చేస్తే 68 అయితే టోటల్ అయితే మనకు షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ కలుపుకుంటే. చూడండి ఫ్రెండ్స్, నేను 68 వీడియోలు పోస్ట్ చేసుకునేసి ఆల్మోస్ట్ ఒక 1600 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు మన ఛానల్ ఇప్పుడు. అలాగే వాచ్ టైం బిఫోర్ ఉన్నది, కాకపోతే ఇప్పుడు డౌన్ అయింది వాచ్ టైం. ఎందుకంటే 1 year దాటిపోయింది కాబట్టి. ఏదేమైనా కానీ నేను మళ్ళీ ఒక డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 70 వీడియోస్ అనుకోండి, 70 వీడియోలు అనుకుందాం, 100 వీడియోస్ చేద్దామనేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ని రీకండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ప్రీవియస్ వీడియోస్కు మీరు చేసిన సపోర్ట్ గినక సేమ్ అలాగే నాకు ఇంకా రాబోయే వీడియోస్ కూడా అలాగే మీ సపోర్ట్ గినక ఉంటే నేను 100% నేను ఫుల్ టైం యూట్యూబర్కి అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీ సపోర్ట్ గినక ఉంటే ఐ హోప్ మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి ఒక చిన్న ఒక గిఫ్ట్ కూడా ఉన్నది. ఆ గిఫ్ట్ కూడా నేను షేర్ చేస్తున్నాను. చూడండి, ప్రీవియస్ పోస్ట్ చేసినటువంటి వీడియోలో కనుక చూసుకుంటే చాలామంది ఆ ఎక్విప్మెంట్ ఇచ్చేసేయండి, ఆ కెమెరా ఇచ్చేసేయండి, మేము తీసుకుంటాము బ్రో, మా ఛానల్ ఇలా ఉంది, మేము అలా చేసుకుంటాము, మా దగ్గర ప్లాన్స్ ఉన్నాయని చాలామంది చాలా కామెంట్స్ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, 100% షూర్ నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇస్తాను. కాకపోతే నేను ఒక డిసిషన్ చేంజ్ చేసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ రీకంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. కాబట్టి యూట్యూబ్ ఛానల్ అయితే నాకు కొన్ని ఎక్విప్మెంట్స్ నాకు అవసరం పడతాయి. ఇప్పుడు ఏదైనా అవుట్డోర్లో పోయి యూట్యూబ్ షూట్ చేసేదానికి కానీ నేను ఏదైతే నేను యూట్యూబ్ పైన ఫోకస్ పెట్టి నేను ఈ ఎక్విప్మెంట్స్ తీసుకున్నాను కదా, అవి మళ్ళీ నేను కంటిన్యూగా ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ నాకు మళ్ళీ అవసరం పడతాయి కాబట్టి నేను ఈ ఎక్విప్మెంట్స్ నేను ఒక 100 వీడియోస్ చేసినంత వరకు నేనైతే యూజ్ చేసుకుంటాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడైతే నా దగ్గర ప్రస్తుతం వచ్చేసి చూడండి, ఒక శాంసంగ్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక సెల్ఫీ స్టిక్, ట్రైపాడ్ అండ్ సెల్ఫీ స్టిక్ 2-in-1 ఇది. అలాగే ఒక మంచి 10,000 mAhకి సంబంధించినటువంటి ఒక పవర్ బ్యాంక్ ఉంది. ఈ 2 బాక్స్ పీసెస్ నేను ఎటువంటి యూస్ చేయలేదు ఇప్పటివరకు. నేనైతే ఈ ఒక పవర్ బ్యాంక్ అలాగే ఈ సెల్ఫీ స్టిక్ అయితే నా ఒక సబ్స్క్రైబర్స్కి అయితే నేను గివ్ అవే వేద్దాం అనుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ సెల్ఫీ స్టిక్ అండ్ ఈ పవర్ బ్యాంక్ కనుక గెలుచుకునేదానికి ఇంట్రెస్ట్ కనుక చూపిస్తే ఈ వీడియో చివరికి చూడండి. నేను దీనికి సంబంధించినట్టు ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు ఎలా గెలుచుకోవచ్చు, మీరు చేయాల్సిందల్లా ఏమిటనేసి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక డ్రోన్ అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ ప్రైస్లో. సో ఫ్రెండ్స్, అతి తక్కువ ధరలో వచ్చేటువంటి ఈ డ్రోన్ మనకు మనకు లోపల ఉన్నటువంటి దీని క్వాలిటీ కానీ మనకు డ్రోన్తో పాటు మనకు వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఈ బాక్స్ అన్బాక్సింగ్ చేసి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోస్ ముందు నేను తీసుకొస్తుంటాను. లేట్ చేయకుండా మనం ఈ డ్రోన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాక్స్ అయితే ఈ విధంగా అయితే మనకు ప్యాకింగ్ వస్తుంది. కొన్ని ఇమేజెస్ అయితే మనకు బాక్స్ పైన ప్రింట్ చేసి ఉన్నారు, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. అలాగే ఇక్కడ పైన చూసుకుంటే మనకు 4K అల్ట్రా అనేసి ఉంటారు చూడండి. అలాగే డబుల్ కెమెరా అయితే వచ్చేసి నెంబర్ ఇచ్చినారు, ఏజ్ నెంబర్ మనకు 14+ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డ్రోన్ అయితే యూస్ చేయాలనేసి. కింద చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నారు. ఏదైతే మనకు డ్రోన్లో ఉన్నటువంటి ఆప్షన్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకు గూగుల్ పే, మనకు iOS కూడా మనకు సపోర్ట్ చేసుకుంది. ఏదైనా యాప్ మనం డౌన్లోడ్ చేసుకునేసి ఈ ఆపరేట్ చేసుకోవడానికి డ్రోన్ అయితే. అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని వార్నింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. మనకు ఏదైనా మనకు వర్క్ చేసే ప్లేసెస్లో కానీ అటువంటి ప్లేస్లో ఎగిరిపించకూడదు అనేది. ఫైనల్గా మనకు బాక్స్ ఓపెన్ చేసి మనకు డ్రోన్ అయితే బయటికి తీస్తాం. ఈ విధంగా మనకు ఒక బ్లాక్ కలర్ పోస్ట్లో మనకు డ్రోన్ అయితే. ఈ బ్యాగ్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసి
లోపల డ్రోన్ ఎలాగ ఉంటుందనేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఒక చిన్న స్మాల్ సూట్ కేస్ మాదిరి ఉంటుంది. దీనికి జిప్ మనం ఓపెన్ చేసేసి డ్రోన్కి ఒకసారి బయట తీసేసి డ్రోన్ క్వాలిటీ ఎలా ఉంటుందనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, మనం బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత డ్రోన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక రిమోట్తో అలాగే ఒక మధ్యలో బ్యాటరీ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే డ్రోన్ ఉంది. ఆయన పైన చూసుకుంటే కొన్ని టూల్స్ అవి ఇచ్చిండారు పైన బ్యాక్ పైన. ఒకసారి మనం రిమోట్ చూసుకుని చూడండి, దీంట్లో కొన్ని బటన్స్, గేర్స్, అలాగే ఇది చూసి ఫోన్ పెట్టుకునే దానికి స్టాండ్. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు 3 AA బ్యాటరీ మనము ఫిక్స్ చేసుకునేసి డ్రోన్ అయితే ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీకి ఛార్జింగ్ ఉండదో లేదో నాకైతే ఐడియా లేదు. ఒకసారి బ్యాటరీ కూడా ఛార్జింగ్ పెట్టుకునేసి మనం నెక్స్ట్ వీడియోలో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. జస్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేసి డ్రోన్ క్వాలిటీ ఎలా ఉందనేసి ఈ వీడియో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, డ్రోన్ అయితే ఈ విధంగా మనకు డిజైన్ వస్తుంది. ఇది 4 లెగ్స్ ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి. పైనటువంటి ఈ లెగ్స్ అండ్ కింద కూడా మనం ఈ విధంగా మనకు ఫోల్డ్ అయ్యి వస్తాయి. ఓపెన్ చేసుకునేసి ఇలా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకు ఒక 2 LED లైట్తో మనకు ఫ్రంట్ షేప్లో 2 LED లైట్ ఉంటాయి. చూడండి, ఇది వచ్చేసి ఇది కానొస్తున్నాయి కదా, ఇది 2 LED లైట్స్. నైట్ టైంలో ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మళ్ళీ మీకు. కింద చూపిస్తున్నటువంటి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాటరీ ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇది వచ్చేసి కెమెరా, డబుల్ కెమెరా అని చెప్పి బాక్స్ పైన ఇచ్చినారు. మనం డబుల్ కెమెరా అనుకుంటే పక్కన కూడా ఒక చిన్న బ్లాక్ కలర్ హోల్ మాదిరి కానొస్తుంది, అది కూడా ఇంకొక కెమెరాను. మళ్ళీ అయితే నాకు ఐడియా లేదు. ఒకసారి కంప్లీట్ యూస్ చేసిన తర్వాత నేను ఇంకొక వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటాను. చూడండి, డ్రోన్ కంప్లీట్ మనకు ఈ విధంగా డిజైన్ వస్తుంది. ఇది చూసి మనకు పవర్ ఆన్ ఆఫ్ ఈ పైన ఉన్నటువంటి బటన్. చూడండి ఫ్రెండ్స్, డ్రోను అండ్ రిమోట్, బ్యాటరీ, అండ్ నెక్స్ట్ పైన ఉండేటువంటి ఒక బ్యాగ్లో కూడా కొన్ని పేపర్ వర్క్ అలాగే ఎక్స్ట్రా కొన్ని టూల్స్ కూడా ఇచ్చిండారు మనకు కంపెనీ వాళ్ళు. అలాగే ఈ బ్యాగ్ని కనుక ఈ కవర్ని కనుక ఓపెన్ చేస్తుంటే కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఇలాగే ఇచ్చిండారు. ఫోల్డ్ డ్రోన్ అనేసి ఒకసారి మనం డ్రోన్ ఎగిరిపించే ముందు కంప్లీట్ ఇది ఒక మాన్యువల్ కనుక రీడ్ చేసుకుంటే చదువుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనకు ఎలా అసెంబుల్ చేసుకోవాలి, ఎలాగ మనకు దీంట్లో ఫంక్షన్ ఉన్నాయి, ఏమేమి ఫంక్షన్ ఉంటాయి, ఎలా అనేసి బాగా క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఒక యాప్లో ఈ స్కానింగ్ కనుక చేసుకుంటే మనకు ఈ యాప్ ద్వారా మనకు డిస్ప్లేతో మనకు తీసినటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డైరెక్ట్గా మనకు మొబైల్లో ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకు దీనికి సంబంధించినటువంటి ఒక యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఏదైతే మనకు ఈ బాక్స్లో డ్రోన్తో పాటు రిమోట్తో పాటు ఒక ఎక్స్ట్రా బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్లో కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి మనకు కంపెనీ ప్రొవైడ్ చేశారో. దీంట్లో చూసుకుంటే చూడండి, ఏదైతే మనకు ఈ 4 ప్రొపెల్లర్స్ ఉన్నాయి కదా డ్రోన్కి, ఈ ప్రొపెల్లర్స్కి ఒక సేఫ్టీ స్టాండ్స్ మాదిరిగా ఇక్కడ ఇచ్చింటారు చూడండి 4. ఈ విధంగా మనకు ఏదైతే డ్రోన్కి మనకి ఎక్కడైనా మనకు చెట్లకు కానీ లేకుంటే గోడలకు కానీ తగులుకొని ప్రొపెల్లర్స్ మనకు డ్యామేజ్ కాకుండా ఈ 4 స్టాండ్స్ అయితే ఇచ్చిండారు. అలాగే ఒక సెట్ ఎక్స్ట్రా ఇచ్చిండారు మనకు ప్రొపెల్లర్స్ చూడండి 4 పీసెస్. ఏదైనా ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ డ్యామేజ్ అయితే ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి యూస్ చేసుకునేదానికి. అలాగే దీంతోపాటు ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చినారు, ఏదైనా టూల్స్ మాదిరిగా ఫిక్స్ చేసుకునేదానికి ఈజీగా. అండ్ అలాగే నెక్స్ట్ నేను చూసుకుంటే ఒక USB పవర్ కేబుల్ అయితే ఇచ్చింటారు బాక్స్లోనే. చూడండి, ఇది పవర్ కేబుల్. మన కంప్లీట్ బాక్స్లో కనుక చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక డ్రోను, ఒక రిమోట్, ఒక బ్యాటరీ, కేబుల్, ప్రాపర్గా సంబంధించినటువంటి స్టాండ్ అండ్ కొన్ని టూల్స్ అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మర్చిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఒక స్టార్టింగ్లో ఒక సెల్ఫీ స్టిక్ అండ్ ఒక పవర్ బ్యాంక్ గివ్ అవే ఇద్దామనేసి ఈ వీడియోలో చెప్పాను కదా. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీరు ఎలా గెలుచుకోవచ్చు అనేసి, మీరు చేయాల్సిందలా ఏమిటనేసి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న ఈ సెల్ఫీ స్టిక్ అండ్ ఈ పవర్ బ్యాంక్ కనుక మీరు గెలుచుకోవాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్, జస్ట్ మీరు చేయాల్సిందలా చాలా సింపుల్. నా ప్రీవియస్ వీడియో మీ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాటు, మీ మొబైల్ నెంబరు, మీ పేరు, అలాగే ఈ వీడియోకి లైక్ చేసినటువంటి స్క్రీన్ షాటు అండ్ ఇన్స్టాగ్రామ్లో నా ఐడిలో మీరు 2 స్క్రీన్ షాట్లు కనుక
నాకు సెండ్ చేసి మీ మొబైల్ నెంబరు అలాగే మీ పేరు గినక నాకు సెండ్ చేయండి. ఏదైతే నా ప్రీవియస్ వీడియో లింక్ మీ వాట్సాప్ స్టేటస్లో సెండ్ చేసినటువంటి స్క్రీన్ షాట్, అలాగే ఈ వీడియోకి లైక్ చేసినటువంటి స్క్రీన్ షాట్, 2 స్క్రీన్ షాట్లు, అలాగే మీ మొబైల్ నెంబరు, మీ పేరు, ఇది కావాలో మీరు చూస్ చేసుకున్నటువంటి గ్యాడ్జెట్స్ నేమ్ అనమాట. ఒకవేళ సెల్ఫీ స్టిక్ కావాలనుకుంటే ఐ వాంట్ సెల్ఫీ స్టిక్ అని సెండ్ చేయండి, లేదా పవర్ బ్యాంక్ కావాలనుకుంటే ఐ వాంట్ పవర్ బ్యాంక్ అనేసి సెండ్ చేయండి. సో ఫ్రెండ్స్, దాన్ని బట్టి నేను ఏదైతే ఈ వీడియో గినక ఒక 300 లైక్స్ గినక కంప్లీట్ అయిపోతే దాని తర్వాత నేను యూట్యూబ్ లైవ్లో మీ పేరుకు మీ డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్కి నేను కాల్ చేసి మీరు గెలుచుకున్నారనేసి ఏదైతే నేను అనౌన్స్ చేస్తాను. దాని తర్వాత డైరెక్ట్ నేనే మీకు పంపిస్తాను. స్వయంగా కొరియర్ ఖర్చు కూడా నేనే పెట్టుకుని మీకైతే నేను డెలివరీ చేపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కేవలం ఒకటే మీరు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా మీ చాయిస్ సెల్ఫీ స్టిక్ కానీ లేకపోతే పవర్ బ్యాంక్ కానీ. ఒకవేళ మీకు గినక పవర్ బ్యాంక్ కావాలనుకుంటే జస్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఐ వాంట్ పవర్ బ్యాంక్ అని సెండ్ చేయండి. మొబైల్ నెంబర్, మీ పేరు, అలాగే నేను చెప్పినటువంటి ఆ 2 స్క్రీన్ షాట్లు. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్కి సంబంధించినటువంటి సెల్ఫీ స్టిక్. మీకు ఎక్కడ కూడా దొరకదు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. దీని కాస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు 3000 వరకు దీని కాస్ట్ అయితే ఉంటుంది. దీని కాస్ట్ కింద చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు 1500కు సంబంధించినటువంటి ఒక పవర్ బ్యాంకు, ఒక మంచి బ్రాండ్కి సంబంధించినటువంటి పవర్ బ్యాంక్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ రెండిట్లో మీరు ఏది కావాలనుకుంటే డిసైడ్ చేసుకునేసి నేను చెప్పిన ప్రకారం 2 స్క్రీన్ షాట్లు, మీ పేరు, మీ మొబైల్ నెంబర్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో, బై బై. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్తువులు అయితే నేను ఫ్యూచర్లో నేను ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందనేసి ఆశిస్తూ నేను ఒక 100 వీడియోస్ టార్గెట్ పెట్టుకునేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ రీకంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను.